అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ సంబంధించి మీ యొక్క ప్రిడిక్షన్ ఏంటి? ఆయన ప్లాన్ ఏంటంటే జనం కోసం పోరాడుతున్నారు. వెరీ గుడ్. మా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఏముందంటే జనం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గెలిపించాలి. సో అది జనం చేతిలో ఉంది. ఓకే, ప్లాన్ ఏముందండి జనం పోరాటం అంటే జనం చేతిలో ఉందంటారు. అంటే జనం గెలిపిస్తారని నమ్మకం ఉందా? ఎస్ ఉందండి, తప్పకుండా గెలిపించాలి. మళ్ళీ ఆయన చేతిలో ఉంది. తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్గా వచ్చారు. పొత్తు కూడా ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఉండబోతుంది అనుకుంటా. అవును, పోతుందండి. పవన్ కళ్యాణ్ గారు మంచివాళ్ళు, అదే మంచి కోసం పవన్ కళ్యాణ్ గారితో కలవటం అనేది టీడీపీకి ఏ మేరకు లాభం చేకూర్చుద్దని మీరు అనుకుంటున్నారు? అంటే టీడీపీ సొంత క్యాడర్ ఉందండి. సొంతంగా వెళ్ళినా గెలుస్తాం. వేరే పార్టీలు కూడా మంచి కోసం వస్తే పొత్తు పెట్టుకుంటామండి. వాళ్ళు కొంచెం సీట్లు ఇస్తాం. ఇప్పుడు నిజంగా చెప్పుకుంటే టీడీపీ ఇప్పుడు సొంతంగా వెళ్ళినా గెలుస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తాను జనం కోసం, ఆయన గారు పాలిటిక్స్లో వచ్చారు, నా పార్టీ గారు ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో ఆయన ముందుకు వస్తున్నారు. అండి అదే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండటం వల్ల అప్పుడు సంక్షోభ స్థితిలో సపోర్ట్గా వచ్చారు. అవును చెప్పండి, దట్స్ వెరీ గుడ్ అండి. సంక్షేమ స్థితిలో మంచి వ్యక్తి కోసం, మంచి చేసిన వ్యక్తులు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన నేనున్నాను మీకు అండగా అని చెప్పి ముందుకు వచ్చారు. మీరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారా? నెక్స్ట్ మా అన్నారు, బాలబాబు అన్నారు, లోకేష్ ఉన్నారు, వీళ్ళు ముగ్గురు చాలు. మీరేదో ఈ మధ్య మాట్లాడినట్టు చూశాను. అంటే ఫస్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, తర్వాత ఆయన తర్వాత బాలకృష్ణ గారు, ఆ తర్వాత నారా లోకేష్. నిజమేనా అది? అంతే కదండి. ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు తర్వాత బాలబాబు, సీనియర్ బాలబాబాయ్ తర్వాత లోకేష్. ఎస్, వాళ్ళ సమర్థవంత నాయకులు. బాలబాబాయ్ చంద్రబాబు మీకు నేను ప్రత్యేకంగా చెప్పగల. ఇలా మీరు అనటం వల్ల అంటే మొత్తం వీళ్ళైనా పాలించేది, ఈ కుటుంబమేనా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా, ప్రజాస్వామ్యం లేదా అని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా? లేదు, ఎందుకు లేదు. మనం చూడండి, మన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ని ఆంధ్ర సైడ్ని మన వాళ్ళు ఎర్రమనాయుడు బ్రదర్ని అచ్చెన్నాయుడు గారిని చేశారు. అచ్చెన్నాయుడు గారు చేశారు, అంతకుముందు ఇంకా చేశారండి. సో అలా కాదండి. జనం ఇప్పుడు వేరే వాళ్ళు న్యూట్రల్ వాళ్ళైనా పెట్టమన్నా పెడతామండి. అదనేది జనం ఎవరిని కోరుకుంటే, ఇప్పుడు ఫ్యామిలీ కాకుండా ఇంకా ఇంకో వ్యక్తి అతను జనం బలం ఉంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ లోకేష్ బాలబాబు కాకపోయినా న్యూట్రల్ వ్యక్తి కూడా ఆలోచిస్తారు. చంద్రబాబు బాలబాబు లోకేష్. అంటే బాలయ్య బాబు గారు కూడా ఆలోచన ఉందా, ఆసక్తి ఉందా, సీఎం కావాలన్న ఆసక్తి ఏమన్నా ఉందా? అంటే పార్టీ కోసం, ప్రజల కోసం ఆయనకి చేయాలి ఉందండి. అంటే కష్టాలు ఉంటే తప్పకుండా నేను చేస్తాను, నేను పార్టీకి అవసరం ఉంటే తప్పకుండా చేస్తానని అది ఆయనకు ఉంది. అది ఆయనకి ప్లస్ ఆయనకి అవగాహన చాలా ఉంది ప్రజల సమస్య మీద. అంతే, నాలెడ్జ్ ఉంది బాగా. ఆయనకి అవకాశం రాలేదు, వస్తే మాత్రం ఆయనకి బయట పెడతారైనా. సో దాంతోనే మనం అందరూ ఆశ్చర్యపోతాం. బాగానే ఉంది, మనం ఏదో అనుకుంటున్నాం కానీ లోక పరిజ్ఞానం చాలా ఉంది, రాజకీయ పరిజ్ఞానం చాలా ఉంది అని అనుకుంటారు. మీరు అందరూ అనుకుంటారు. చాలా అన్స్టాపబుల్ షోస్ తోటే చాలా మంది తెలుస్తుంది ఆయనకున్న నాలెడ్జి. అవును, ఇప్పుడు అంటే ఆయన ఎప్పుడు దాకా అది బయట పెట్టే అవకాశం ఆయనకి రాలేదు. ఈ అన్స్టాపబుల్ తోటి బయట పెడుతున్నారు ఆయన. చాలా విషయాల మీద ఆయనకి మంచి అవగాహన ఉంది, తెలుస్తూ ఉంది. అవును, ఆయన 82 నుంచి పార్టీలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ప్రతిసారి క్యాంపెయిన్ చేస్తున్నారు, అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అండ్ అక్కడ నాయకులు ఎవరు, ఏంటి, ఏం చేస్తున్నారు, బాగా పని చేస్తున్నారా లేదా ఇవన్నీ బాగా తెలుసుకుంటున్నారండి. ఈస్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్. యాక్చువల్లీ ఒక లోకల్ లీడర్స్ మాట్లాడి వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు, ఇక్కడ ఎలా ఉంది పార్టీ బలం, ఎలా ఉంది, ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయి, ఏంటి అని అడిగి తెలుసుకుంటున్నారు. యాక్చువల్లీ బాగా తెలుసుకుంటారు. నేను అది పరిజ్ఞానం ఉంది. బాలబాబు లోకేష్ గారు బాగా ఇప్పుడు పాదయాత్ర చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. యువకులం అన్ని రోజులు పాదయాత్ర అంటే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు. సో అండ్ స్పీచ్లు, మాస్ టైప్ స్పీచ్లు అది అద్దరు కొడుతున్నాడు. మంచిగా రఫ్ గా గడ్డం పెంచుకుని రియల్ మాస్ హీరో ఆయన అద్దరు కొడుతున్నాడు బాగా. సో అతనికి పరిపాలన బాగా అవగాహన ఉంది. ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు, పంచాయతీ శాఖ మినిస్టర్గా చేసినప్పుడు బాగా అద్భుతంగా చేశారు. ఆయన వెళ్ళి దేశ విదేశాలు వెళ్ళి ఐటీ కంపెనీస్ని ఇక్కడ రప్పించడం. దాని తర్వాత అదే కాకుండా ఇంకా మన సిమెంట్ రోడ్లు, ఎన్నో వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్ ఇప్పించారండి రాష్ట్రంలో లోకేష్. సో ఏ మంత్రి చేయని పని ఆయన చేశారు. సో అది దాని తర్వాత ఎల్ఈడి లైట్స్, ఇలా అన్ని విధాలుగా డెవలప్మెంట్
సో ఆయన కూడా అర్హుడు అంటారా గ్యారంటీ ఆ పదవికి? ఆయన ఇప్పుడే కదండి, నగదు బదిలీ పథకం ఆయన అతనునే స్టార్ట్ అయింది యాక్చువల్లీ. అతని ఆలోచనతో మళ్ళీ మా ఐడియా ఇచ్చలేదు కానీ విదేశాలన్నీ తిరిగి ఈ పథకం మంచిదా కాదని చెప్పి విశ్లేషించుకుని వచ్చి వాళ్ళ నాన్నకి ఇది డైరెక్ట్ గా వాళ్ళంటే మధ్యలో మధ్యవర్తులు డబ్బులు తినేస్తారు దళారుల్లో. సో వాళ్ళకి డైరెక్ట్ కాలేజ్ అంటే ప్రజలు నష్టపోరు, గవర్నమెంట్ నష్టపోదు, డైరెక్ట్గా వాళ్ళకే లాభం చేకూరుతుందని చెప్పి ఆ నగదు బదిలీ కోసం మాయకి చెప్పడం జరిగింది. దాంతో ఆ పథకం తీసుకొచ్చారు. సో అలా ఆయనకి డెడికేషన్ ఉందండి. తండ్రి తరహాలో ఆయన కూడా ఒక విజన్ ఉంది, విజన్ ఉంది. లేకపోతే ఎందుకంటే హ్యాపీగా కూర్చోవచ్చు, హెడ్ చూసుకోవచ్చు, చక్కగా మన మదర్ ఉంది, సపోర్ట్ చేస్తారు. ఎందుకు పాలిటిక్స్? అంతకుముందు ఎప్పుడు భువనేశ్వర్ గారు కూడా ఇట్లా రాలా, ఆమె కూడా ఈ మధ్య కాలంలో బయటకు వచ్చి అంటే భర్త కష్టాలు ఉన్నప్పుడు ఒక భార్య బయటకు రావాలండి. సో తన కర్తవ్యం నిర్వహించడానికి నా భర్తకి అన్యాయం జరిగింది, నేను బయటకు రావాలని చెప్పి ఉద్దేశంతో ఇంకా తప్పని పరిస్థితిలో రావాల్సి వచ్చింది. సో ఆయన నిజానికి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న ఈ 52 రోజుల్లో మీ కుటుంబం అంతా ఎలా అంటే దాన్ని ఎలా తీసుకుంది అసలు? అంటే మీరు ఇబ్బందులు పడ్డారా? మీకు అందరూ అంటే మీ అందరూ కూడా మీ కుటుంబం అంతా కలవటానికి అదేమైనా దోహదం చేసిందా? అంటే ఒకరికొకరు మోరల్ సపోర్ట్ చేసుకోవడానికి, నిలబడటానికి? అవునండి, అంటే కుటుంబం మామూలుగా సుఖం మన సంతోషంగా ఉన్నప్పుడు మేము జనరల్గా కలుస్తూ ఉంటాండి. ఈ ఫెస్టివల్స్ అప్పుడు ముఖ్యంగా దీపావళి ఎప్పుడు కలుస్తూ ఉంటాం, చక్కగా ఫోన్లో మాట్లాడుతాం. మనం సుఖంలో ఉన్నప్పుడు కాదు, కష్టంలో ఉన్నప్పుడు కలిసిమెలిసి ఉండాలన్నప్పుడు దిస్ ఫస్ట్ బాగా పెద్ద క్రైసిస్ అండి మనకి. ఓకే. అప్పుడు నా లక్ష్మీ పార్టీ అప్పుడు వచ్చింది. తర్వాత పెద్ద క్రైసిస్ అంటే ఇదే అండి, తీసుకెళ్ళి మా ఆయన జైల్లో పడేయటం అనేది అందరు షాక్ అయ్యారు. అసలు అందరూ అప్సెట్ అయిపోయారు, డిసప్పాయింట్ అయిపోయారు. అంతే కదండి, అసలు మనకి అంటే ఎప్పుడు అలవాట్లేదండి మాకు ఈ అరెస్టులు, ఈ క్రిమినల్ పాలిటిక్స్, హత్యలు చేపించడం, మర్డర్లు చేపించడం, బాంబులు, ఇవన్నీ జైలు, కోర్టులు, ఈ మా ఫ్యామిలీకి అది అలవాట్లేదండి. మీరు చూస్తుంటే నారా నందమూరి ఫ్యామిలీ కూడా అసలు ఎప్పుడు ఇలాంటి పనులు చేయము, ఆ వాతావరణం అలవాట్లేదు. అది క్రిమినల్ ఫ్యామిలీకి అలవాటు, జైలుకి వెళ్ళటం, రావటం, వేలు మీద రావటం, ఇవన్నీ అలవాటు. మాకు అలవాట్లేదు. సో ఇవన్నీ చూసి ఏంటి మా ఏంటి జైల్లో ఉంటాం ఏంటి, అసలు ఏం నేరం చేస్తే ఓకే అండి, ఎస్ కరప్షన్ చేస్తే తీసుకెళ్ళి టీఆర్లో జైలు పడండి, ఇక్కడ కాదు టీఆర్లో జైలు పడిందా ఎవరే అనుకోరు. కానీ ఏ నేరం చేయని చంద్రబాబు నాయుడు మాయ అలా ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేసి ఇలా అన్యాయంగా జైలు పడేయటం అనేది ఎవరు జీర్ణించుకోలేపారు. సో బట్ ఏం చేస్తామంటే మేము ధైర్యంగా ఉన్నాం. రాజమండ్రికి వెళ్ళాము, నేనే వెళ్ళాను రాజమండ్రికి మా వైఫ్ తీసుకుని. విజయవాడకి వెళ్ళాను ఫస్ట్ టైం అరెస్ట్ అయినప్పుడు. అరెస్ట్ అయిన రోజునే 9th, ఆ రోజున ఈవినింగే కార్ వేసుకుని విజయవాడకి వెళ్ళిపోయాను నేను. ఆ రోజున లేట్ 10:30 అయిపోయింది వెళ్ళేసరికి. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడే ఉన్నాను, బెయిల్ వస్తుంది అనుకున్నా రాలేదు. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ నేను రాజమండ్రికి వెళ్ళాను. తర్వాత అక్కడ 4 రోజులు ఉన్నాను. మళ్ళీ తర్వాత బెయిల్ వచ్చింది, అప్పుడు వచ్చాము. సో ఆ కష్టకాలంలో ఫ్యామిలీ అందరూ వచ్చి సపోర్ట్గా ఉన్నారండి. మేమంతా ఉన్నాం. నేను కూడా చెప్పాను మా అత్తకి, భువనేశ్వరికి, మేమంతా ఉన్నాం అత్త, అండగా ఉన్నాం, ఏమైనా అవసరం ఉంటే నాకు చెప్పండి, నేను ముందుకు వస్తాను అత్త అని చెప్పడం జరిగింది. బ్రహ్మణికి చెప్పడం జరిగింది. అప్పుడు ఏమైనా ఉంటే చెప్పు బ్రహ్మణి, వీఆర్ ఆల్ దే ఫర్ యూ, హోల్ ఫ్యామిలీ ఇస్ దేర్, ఐఎమ్ ఆల్సో దేర్, మై ఫాదర్ అందరూ ఉన్నారు అని చెప్పడం జరిగింది. ధైర్యంగా ఉన్నారు వాళ్ళంతా? ధైర్యంగా ఉన్నారండి. అత్త బాబు మా ఫ్యామిలీస్కి కొంచెం ఉంటుంది కదండి ఎమోషనల్ అప్సెట్, అంతే కదా, జీవిత సహచరుడు కదా, బాధ ఉంటుంది కదండి, కోపం, బాధ, అది బాగా కనిపించింది. సో ఎస్ నా వరకు అయితే నేను సాధ్యమైనంత వరకు నా సపోర్ట్ ఇచ్చాను. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేశారండి. ఎస్ న్యాయం గెలిచింది, బయటకు వచ్చారు, హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.